అందరికీ నమస్తే. కిరణ్ టీవీకి స్వాగతం. ప్రజెంట్ మన స్టూడియోలో మనతో ఉన్నారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ఆర్డిఎస్ ప్రకాష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. మెగాస్టార్ చిరంజీవి గారి 71 పుట్టినరోజు రాబోతుంది. సో అడుగు పెడుతున్నారు 71 ఇయర్స్లోకి. సార్ చిరంజీవి గారి ఆయన కెరియర్ నుంచి మనం మాట్లాడుకుంటే ఆయనది ఎలా స్టార్ట్ అయింది? యాజ్ ఎ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్గా మీరు దగ్గర ఆయన చూశారు కాబట్టి చిరంజీవి గారి ఆయన ఎలా ఎదిగారు, ఎలా చేశారు, వీటి గురించి మనం డీటెయిల్గా వీడియోలో చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. చిరంజీవి గారి లైఫ్ జర్నీ స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఏంటి, కొంచెం ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా కొంచెం మనం ఆడియన్స్ కూడా రీచ్ అయ్యేలా కొన్ని విషయాలు కూడా మనం చర్చించుకుందాం. ఆయన లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? ఒకసారి చిరంజీవి గారి గురించి చెప్పండి. చిరంజీవి గారి లైఫ్ జర్నీ స్టార్ట్ అవటం గురించి అందరికీ తెలిసిందే. ఇవాళ నేను ఏదో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని ఏం లేదు. ఆయనకి పునాది రాళ్ళు, ప్రాణం ఖరీదు సినిమాలతో ఆయన కెరీర్ స్టార్ట్ అయింది. ఆయన చిన్న చిన్న క్యారెక్టర్స్ ద్వారానే సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన కెరీర్ని నిర్మించుకుంటూ వచ్చారు. ఆయనకి ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు కూడా వచ్చినాయి. అనుకున్న వేషాలు ఆయనకి చెప్పి మళ్ళీ విత్డ్రా అయిపోవటం, మరొకళ్ళు చేయడం, ఇలాంటివి కూడా జరిగినాయి. అవన్నీ అందరికీ జరుగుతూ ఉంటాయి కూడా. కొన్ని సందర్భాల్లో బిగినింగ్ డేస్లో అలాంటి అనుభవాలు అందరికీ ఉంటాయి. అయితే ఆయన తాలూకు కృషి, పట్టుదల, ఆయనకి ఇద్దరు మిత్రులు. కృషి, పట్టుదల, వీళ్ళిద్దరూ ఆయనకి ఇద్దరు ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పటికీ ఈరోజుకి మోర్ దాన్ 45 ఇయర్స్ ఆఫ్ కెరీర్, 45 ఇయర్స్ కూడా దాటినట్టుంది కదా. ఆయన ఎప్పుడూ కూడా ఈరోజే మనం సినిమా ఇండస్ట్రీకి వచ్చాము, ఇవాళే మనం ఫస్ట్ సినిమా యాక్ట్ చేస్తున్నాము, దీన్ని అద్భుతంగా చేయాలి, ఇది చేసి మనం మెప్పు పొందాలి, మన డైరెక్టర్ మెప్పు పొందాలి, రేపు థియేటర్కి వెళ్ళిన తర్వాత ప్రేక్షకులు మెప్పు పొందాలి అన్నటువంటి కృషి ఇప్పటికీ కూడా స్టిల్ ఆయనలో ఆ కృషి, పట్టుదల ఇప్పటికే ఉంది. కష్టపడే తత్వం ఇప్పటికే ఉంది. మనం చూసాం బిగినింగ్ డేస్లో. అప్పటికే ఆయనకి ఖైదీ రిలీజ్ అయింది 1983 అక్టోబర్ 28న ఖైదీ రిలీజ్ అయింది. అక్టోబర్ 28న ఖైదీ రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చింది. అక్టోబర్ 29 నుంచి ఆయన స్టార్. నెక్స్ట్ డే నుంచి ఆయన బిగ్ స్టార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన స్టార్డమ్ అలాగే కొనసాగుతుంది. సరే సార్, మెగాస్టార్ అని పేరు ఎప్పుడు వచ్చింది సార్ ఆయనకి అసలు? అదే అంతకుముందు ఆయన్ని డైనమిక్ హీరో అని, గోండా సినిమా టైంలో డైనమిక్ హీరో అని టైటిల్స్లో వేసేవాళ్ళు. సుప్రీం హీరో అని కూడా వచ్చేసారు. తర్వాత సుప్రీం హీరో అని ఎముడికి మొగుడు టైంలో, దానికి ముందే ఎముడికి మొగుడికి ఒక 2 ఇయర్స్ ముందు నుంచి సుప్రీం హీరో అనేవాళ్ళు. ఎముడికి మొగుడు సినిమాలో సుప్రీం హీరో పాట ఉంది అని ఒక అందం హిందూరం, అదే ఆ పాట కూడా, ఆ పాటలో కూడా సుప్రీం హీరో అనేటువంటి మాటను వాడడం జరిగింది. ఆ తర్వాత మెగాస్టార్ అనే టైటిల్ని క్రియేటివ్ కమర్షియల్స్ కేఎస్ రామారావు గారు ప్లస్ కోదండరామిరెడ్డి గారు వాళ్ళ టీం అందరూ కలిసి దాన్ని ఖాయం చేయడం జరిగింది అనుకుంటాను నేను. మరణ మృదంగం డిజైన్లో ఫస్ట్ యాడ్లో, ఆంధ్రజ్యోతి యాడ్లో మెగాస్టార్స్ మైటీ మూవీ అనే క్యాప్షన్తో మరణ మృదంగం యాడ్ వచ్చింది. నాకు బాగా గుర్తుంది. మరణ మృదంగం ఫస్ట్ పేపర్ యాడ్లో మెగాస్టార్స్ మైటీ మూవీ అనేటువంటి టైటిల్తో, క్యాప్షన్తో అది వేశారు. అప్పటి నుంచి ఆయన మెగాస్టార్గానే ఉన్నారు. ఆ మెగాస్టార్డమ్ తాలూకు రేంజ్ని పెంచుతూ ఆయన సినిమాకి పెరుగుతూ వచ్చారు. ప్రతి సినిమా అదే చెప్పుకున్నాం, ప్రతి సినిమా కూడా ఇది మన ఫస్ట్ సినిమా, చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా అటెన్షన్గా ఉండాలి, ఎక్కడ రిలాక్స్ అవ్వడానికి లేదు అనే తత్వంతోనే ఆయన పనిచేస్తూ వచ్చారు. మనం చూసాం, మీకు గుర్తు చేస్తున్నాను, గోండా సినిమాకి ఆయన మూవ్ అవుతున్న ట్రైన్ కింద పాకుతూ వెళ్ళి ఒక బాంబు తీసే సన్నివేశం ఉంది. అప్పుడంటే ఆయన బాగా యంగ్లో ఉన్నారు, బాగా పెద్ద స్థాయికి వెళ్ళాలనేటువంటి ఒక పట్టుదలతో ఉన్నారు. అవన్నీ రిస్కీ షాట్లు అవన్నీ చేశారు. ఆయన మెగాస్టారే అప్పటికి ఒక 15-20 ఏళ్ళు అయిన తర్వాత కూడా బావగారు బాగున్నారు సినిమా కోసం ఆయన బంగీ జంప్ చేశారు. బంగీ జంప్ అప్పుడు ఆయన చేయక్కర్లేదు కదా. ఆయన అప్పటికే బాగా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ అయిన మెగాస్టార్. ఇప్పటికే సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన అంత ఎత్తు నుంచి, బహుశా అది ఆస్ట్రేలియాలో అనుకుంటాను, ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్, బంగీ జంప్ చేయడం అంటే కాళ్ళకి తాళ్ళు కట్టుకుని రివర్స్లో దూకటం. ఏదైనా ఇబ్బంది అయితే అది మనం ఊహించలేం కదా.
ఆయన అంత రిస్క్ ఎందుకు చేశాడంటే అభిమానుల్ని ఎంటర్టైన్ చేయాలి, ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి, ఒక కొత్తది ఏదో ఇవ్వాలి. నా నుంచి కొత్తదనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్, ఫ్యాన్స్ కొత్తది ఏదో చూస్తారు. ఏముంది ఈ సినిమాలో కొత్తది? పోయిన సినిమాలో లాగే ఫైట్స్ చేశారు, పోయిన సినిమాలో లాగానే డాన్సులు చేశారు, ఇంకేంటి అన్నప్పుడు అదొకటి దొరికింది. అప్పుడు అదొక పాయింట్, అదొక ఈవెంట్ దొరికింది. చక్కగా బంగీ జంప్ ఆయన చేయడం జరిగింది. నిజానికి దాన్ని డైరెక్టర్ జయంత్ గారు అపోజ్ చేశారు. ఇది వద్దు, లేని అనవసరమైన రిస్క్, ఇది ఎవరు దీనికి చాలా రిస్క్ చేస్తున్నారు, ఇంత రిస్క్ చేయకూడదు అంటే లేదు మనం చేద్దామని చెప్పి. ఎందుకు నాగబాబు గారు కూడా చాలా హెసిటేట్ చేశారు, ఇది అది చేస్తానంటే. ఇది ఇట్లాంటి రిస్కులు అవసరమా అనేటువంటి పరిస్థితి. ప్రొడ్యూసర్గా నాగబాబు గారు, డైరెక్టర్గా జయంత్ గారు కూడా అంత సుముఖంగా ఇంట్రెస్ట్గా లేరు దాని మీద. ఆయనే పట్టుపట్టి ఏం పర్లేదు, ఇంతమంది చేస్తున్నారు. అక్కడ అందరూ బంగీ జంప్ చేస్తుంటారు జనరల్గా ఆ ప్లేస్లో. ఎంతమంది చేస్తున్నప్పుడు మనం చేయడానికి మన ఆడియన్స్కి థ్రిల్లింగ్గా ఉంటుంది, మన ఫ్యాన్స్కి థ్రిల్లింగ్గా ఉంటుంది, చేద్దామని చెప్పి ఆయన వాళ్ళని ఒప్పించి కన్విన్స్ చేసి చేశారు. చాలా బాగా క్లిక్ అయింది. అది ఒక డిస్కషన్ పాయింట్ అయింది ఆ సినిమాలకు, ఆ బంగీ జంప్ చేయటం అనేది. ఎవరు చేయలేదు. ఆయన చేసిన తర్వాత కూడా చిరంజీవి గారు చేశారు కదా, మనం కూడా చేద్దాము అని ఎవరు చేయలేదు. అంటే అది చేయడానికి ఒక గట్స్ అనేది ఒకటి ఉండాలి. అవును, నిజానికి చిరంజీవి గారు కూడా అంత రిస్క్ చేయడం మంచిది కాదు నిజానికి కదా. అయితే ఆడియన్స్ని థ్రిల్ చేయడానికి, ఫ్యాన్స్ని థ్రిల్ చేయడానికి ఆయన ఇలాంటివి చేస్తూ ఉంటాడు. ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక కొత్తదనం. డ్యాన్సే అనుకుంటాం మనం, ఆ డ్యాన్స్లో ఒక కొత్తదనం. ఫైట్సే ఉంటాయి, ఫైట్స్లో ఒక కొత్తదనం. ఏదో మనం ఒక సినిమాలో చూసాము ఇప్పుడు, కింద పడకుండా హ్యాట్ కింద పడకుండా ఫైట్ చేయటం, అట్లాగా బాటిల్ కింద పడకుండా ఫైట్ చేయడం. గోండా సినిమాలో కళ్ళకి గంతలు కట్టుకొని ఫైట్ చేయడం. ఎప్పుడు గోండా, నేను చెప్పేది 83, 84లో. ఖైదీ తర్వాత ఇమీడియట్ రిలీజ్ సినిమా గోండానే. అది అక్టోబర్ రిలీజ్ అయింది, డిసెంబర్ లేదా జనవరి 84 జనవరి అలా వచ్చిందేమో. ఖైదీ తర్వాత ఇమీడియట్ రిలీజ్ నాకు గుర్తున్నంత వరకు గోండా సినిమా. 2 కోదండరామిరెడ్డి గారు చేసినవి. అందులో కళ్ళకి గంతలు కట్టుకొని ఒక ఫైట్ చేస్తారు. అలాగే అదే పీరియడ్ ఆఫ్ టైంలో వచ్చిన సినిమాల్లో, దానికంటే కొంచెం ముందు వచ్చిన సినిమాల్లో అనుకుంటే కిరాయి రౌడీల్లో కూడా ఒక చాలా డిఫరెంట్ ఫైట్స్ చేయడం జరిగింది. అదే పీరియడ్ ఆఫ్ టైంలో కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్షన్లో వచ్చిన బిల్లారంగలో మోహన్ బాబు గారు, చిరంజీవి గారు ఇద్దరు చెట్లకి కట్టేయబడి ఉంటారు. ఎక్కడ 15-20 అడుగులు ఎత్తున 2 తాటి చెట్లు ఉంటే ఇద్దరిని పక్కన కట్టేస్తారు. అక్కడ 15 అడుగులు ఎత్తున అలా చెట్లు కట్టేసి ఉండటం. అలాంటి రిస్కీ షాట్లు, అది రిస్క్ కదా. 20 అడుగులు పైన కట్టేసి ఉండటం అంటే అవన్నీ చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా. ఇప్పుడు ఆయన కూడా చేశారు, పక్కన మోహన్ బాబు గారు చేశారు. అయితే దానికి ప్రికాషన్స్ ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా రిస్క్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అట్లా మొదటి నుంచి కూడా ఆయన ప్రేక్షకులకు ఒక థ్రిల్ ఇవ్వాలి. కొత్త ఈ యాక్టర్ ఎవరు, చిరంజీవి భలే చేశాడే అనిపించుకోవాలని. డే 1 వెరీ స్టార్టింగ్ ఫిలిమ్స్లో కూడా, ఒక మన ఊరి పాండవుల్లో ఇప్పుడు 5 ఉన్నారు, కృష్ణరాజు గారు కాకుండా మురళీమోహన్ గారు, ఈయన భానుచంద్రు, ప్రసాద్ బాబు ఇలాగా ఉన్నారు. వాళ్ళలో తన ఐడెంటిటీ కనపడాలి, తను ఈ కుర్రాడు భలే చేస్తున్నాడు అనిపించుకోవడానికి ఆయన చేసినటువంటి ఒక స్పెషల్ కేర్స్ అవన్నీ కూడా ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అంటే బేసిక్గా మనం ఏం చెప్పదలుచుకున్నామంటే ఆయనలో ఉన్న తాపత్రయం, ఆయనలో ఏదైనా ఇది అల్టిమేట్గా ఇవ్వాలి మనం. ఇంకా అదే లాస్ట్ సీన్ అనుకున్నట్టుగా చేస్తాడు సార్ ఆయన. అల్టిమేట్ ఇదే లాస్ట్ నాకు అనుకున్నట్టు ఉంటుంది. అల్టిమేట్గా ప్రాణం పెట్టేస్తాడు, అల్టిమేట్గా ఆయన చేస్తుంటారు పెర్ఫార్మెన్స్. అట్లాగే ఆయనకి ఆర్టిస్టిక్ అర్జ్, కళాకారుడిగా గొప్ప పాత్రలు చేయాలనేటువంటి తృష్ణ చాలా ఉంది. అయితే ఆయన ఖైదీ తర్వాత, గ్యాంగ్ లీడర్ తర్వాత ఆయన స్టార్డమ్ వచ్చేసినాక మంచి పాత్రలు, క్యారెక్టర్స్ చేయడానికి చాలా అవకాశాలు తగ్గిపోయినాయి. ఎందుకంటే ఆయన ఇమేజ్ అమాంతం మనం అనుకున్నట్టుగా డైనమిక్ హీరో నుంచి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్కి వచ్చేసింది. మెగాస్టార్కి వచ్చేసిన తర్వాత ఆయన ఒక నార్మల్ క్యారెక్టర్స్ చేయడానికి అవకాశం చాలా తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా ఆయన ట్రై చేశారు. ఆరాధన, భారతీరాజా గారి డైరెక్టర్ అనుకుంటాను, ఆరాధన ఒకటి ట్రై చేశారు.
బాలచంద్ర గారి డైరెక్షన్లో రుద్రవేణకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆయన పెర్ఫార్మెన్స్ రుద్రవేణలో చూస్తే మనం క్యారెక్టర్ లాగా కనిపిస్తాడు ఆయన. మామూలు కమర్షియల్ సినిమాల్లో చూస్తే మనం చిరంజీవి గారిని చూస్తాం, కానీ అందులో సూర్యం అనే క్యారెక్టర్, ఒక గ్రామాన్ని బాగు చేసేటువంటి ఒక క్యారెక్టర్ సూర్యనారాయణ శాస్త్రి క్యారెక్టర్లో ఆయన తండ్రితో విభేదించడం, గ్రామంలో డౌన్ ట్రాడన్ పీపుల్ని అప్లిఫ్ట్ చేయడం కోసం, వెనుకబడిన వర్గాల వాళ్ళని పైకి తీసుకురావడం కోసం, వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం సూర్యం పాత్రలో చూసినప్పుడు అప్పటి వరకు మనం చాలా అంతకుముందు సినిమాలో చిరంజీవిని చూస్తాం, కానీ ఈ సినిమాలో ఎక్కువ సూర్యం కనిపిస్తాడు మనకి. ఆ పాత్రలోకి ఒదిగిపోయి ఆ పాత్రలాగే కనిపించడం, ప్రతి సన్నివేశంలో కూడా ఆయన ఎంత కష్టపడి ఎంత ఇష్టపడి ఆ క్యారెక్టర్ని పోషించాడు అనేది మనకు చూస్తుంటే తెలుస్తుంది. తండ్రితో విభేదం, తండ్రి ఆ జనరేషన్ గ్యాప్ కావచ్చు, లేదా ఆయన శుద్ధ సంప్రదాయవాది, కొడుకు ఆధునికుడు, మరీ మూర్ఖంగా ఏనాడో ఉన్నటువంటి విధానాలని ఆచారాలని పట్టుకొని ఇవాళకి అవి అప్లికబుల్ కాదు అని తెలిసిన ఒక కొడుకు, అవి సిద్ధాంతాలు ఆచారాలు ఎప్పటికీ మార్చడానికి వీల్లేదని తండ్రి, ఆ కాన్ఫ్లిక్ట్ ఇద్దరి మధ్య వెళహరి గణపతి శాస్త్రిగా ఆయన అద్భుతమైన చేశాడు. ఆయన పేరు కట్టక్కని గుర్తురాట్లా నాకు. జమినీ గణేషన్. అవును. ఇట్లాగా ఆ సూర్యం పాత్రలో ఆయన చేసిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చాలా గొప్పగా ఉంటుంది. దానికి బెస్ట్ యాక్టర్ రాలేదనుకుంటాను, కానీ ఆయనకు బెస్ట్ యాక్టర్గా నంది అవార్డ్స్ 3 సినిమాలకి అవార్డ్స్ వచ్చినాయి నాకు గుర్తున్నంత వరకు. ఒకటి స్వయం కృషి, ఆపద్బాంధవుడు, అలాగే ఇంద్ర. ఈ 3 సినిమాలకు కూడా నంది అవార్డ్స్ వచ్చినాయి. దాదాపు 7 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి. 7 8 ఒకసారి చూసుకోవాలి. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి. ఇంద్రాలో కూడా మనకి ఇంద్రసేనారెడ్డే కనిపిస్తాడు. అవును. అలాగే అందులో ఇంకో క్యారెక్టర్ శంకర్ నారాయణ లాగా ఉంటాడు ఆయన. చూడండి, అసలు 2 ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనటువంటి పాత్రలు. ఇంద్రసేనారెడ్డి రోరింగ్, శంకర్ నారాయణ ఒక నార్మల్ క్యారెక్టర్, అది నార్మల్ పర్సన్. అతను కాశీకి వెళ్ళిపోయాను, కాషాయం కట్టాను అంటాడు కదా, అతను అంత కామ్గా ఉండేటువంటి క్యారెక్టర్ శంకర్ నారాయణ. కానీ ఇంద్రసేనారెడ్డిగా కనిపించినప్పుడు ఎలా ఉంటాడు ఆయన? ఒక్కసారి ఇంద్రసేనారెడ్డిగా వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తా అనేటువంటి డైలాగ్ ఎంత పాపులర్ అయింది. అలా పాపులర్ అవ్వాలి అంటే ఆ యాక్టర్గా చిరంజీవి ఆ పాత్రలో ఇంద్రసేనారెడ్డిగా చేసిన పెర్ఫార్మెన్స్ కదా. అట్లాగా చిరంజీవి గారి ట్రావెల్ని మనం గమనిస్తూ ఉంటే సినిమాకి పెరుగుతూ వచ్చాడు ఆయన. సినిమాకి కూడా ఆయన స్థాయిని పెంచుకుంటూ వచ్చాడు. పెంచుకోవడం అంటే పెంచుకోవాలని అందరికీ ఉంటుంది, ప్రతి హీరోకి ఉంటుంది కదా. కానీ దానికోసం చేసే కృషి విషయంలో, పట్టుదల విషయంలో, దాన్ని మంచి కథలు ఎంపిక చేసుకోవడంలో అన్నీ పర్ఫెక్ట్గా కుదరటం, చక్కగా ఆ స్టెప్ బై స్టెప్ మెట్టు ఇవాళ ఆయన మెగాస్టార్గా దాదాపు 40 ఏళ్ళుగా మెగాస్టార్గా కొనసాగుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ 40 years పైగా. అది అంతగా సస్టైన్ చేయటం కూడా ఒక 10 years స్టార్డమ్ ఉండొచ్చు. మధ్యలో అయినా కొన్ని మంజునాథ సినిమాలో శివుడు పాత్ర కొన్ని డిఫరెంట్ స్టైల్స్ కూడా ఆయన క్యారెక్టర్స్ వేసాడు ఆయన. అవును, అంజీ ఆర్టిస్ట్గా ఆయన 3వ కన్ను తెరిచిన శివుడు. అవును. నేనైతే శివ ఆయన నటరాజ స్వరూపం అని అంట. నేనైతే శివుడు ఆయన త్రినేత్రుడు, ఆయన శ్రీమంజునాథుడు. ఖచ్చితంగా ఆ శివుడి క్యారెక్టర్లో మనం చూసినప్పుడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన మనకు కలుగుతుంది. నిజంగా శివుడు ఇలా ఉంటాడేమో అనిపిస్తుంది. ఆ గెటప్ ఆయన చక్కగా సెట్ అయింది. ఆయన ఆ పాత్రలో ఇంకొక డిఫరెంట్ గెటప్స్లో కూడా కనిపిస్తాడు శ్రీమంజునాథ్. ఒక అఘోరా లాంటి ఒక పాత్ర, బిచ్చగాడి పాత్ర, రకరకాలుగా అతని దగ్గరికి వచ్చినప్పుడు, అర్జున్ భక్తుడు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు స్నానం చేయవా అంటే ఇట్లా చల్లుకొని నేను స్నానం అయిపోయింది అంటాడు. అలా ఆ పాత్ర ఆ గెటప్ వేసుకోవడానికి ఒక మెగాస్టార్ ఆ గెటప్ వేయటం అంటే ఆయనలో ఉన్న కళా తృష్ణ, ఆర్టిస్టిక్ అర్జెంటం, నటుడుగా ఆయన తపన, ఆయన నట దాహం తీరాలంటే అలాంటి పాత్రలు వేయాలి కదా, అలాంటి గెటప్స్ వేయాలి కదా. శివుడి పాత్ర వేస్తూనే ఇంకా ఇంకో రకంగా కనిపించే పాత్రలు, అతని ఇంటికి భక్తుడిగా ఆతిథ్యానికి వచ్చే క్యారెక్టర్లు, అట్లాగా ప్రతి సందర్భంలోనూ ఆయన చక్కగా ఇంకొక యాంగిల్లో చెప్పాలంటే ఆయన ఫ్యాన్స్ని ఛానలైజ్ చేయడంలో కూడా, ఫ్యాన్స్ అందరూ ఎలా పడితే అలాగా అనార్గనైజ్డ్ సెక్టార్లా కాకుండా ఆర్గనైజ్డ్గా ఉండాలి, అభిమానులందరూ
సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా రూపొందాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఆయన ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అవును. దాదాపు 99లో అనుకుంటాను, అది 98 ఆర్ 99. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు స్టార్ట్ చేశారు. మొదటగా బ్లడ్ బ్యాంకు, తర్వాత ఐ బ్యాంక్ కూడా. జూబ్లీస్లో ఉంది. అవును అవును, అప్పుడు పంజాగుట్టలో ఉండేది. ఉండేది. అంటే ఫ్యాన్స్ని ఛానలైజ్ చేసే విషయంలో కూడా బహుశా అంతగా అభిమానులందరినీ ఒక దారిలో పెట్టి ఒక లక్ష్యం వైపు నడిపించే విధానంలోకి మార్చింది ఇండియాలో మరొక హీరో ఎవరు ఉన్నట్టుగా నాకు అనిపించదు. రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కొన్ని అసోసియేషన్లు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలుసు, కానీ ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా గత 25 ఏళ్లకు పైగా రక్తదానం, నేత్రదానం అనేదాన్ని ఒక ఉద్యమంలాగా మన 2 తెలుగు రాష్ట్రాలు, అప్పుడు సమైక్య రాష్ట్రం అనుకోండి, దీన్ని ఒక ఉద్యమ స్థాయిలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఎన్ని వందల వేల మందికి రక్తం ఏర్పాటు చేశారు ఈ బ్లడ్ బ్యాంక్ నుంచి. హాస్పిటల్స్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ హాస్పిటల్లో పేషెంట్ సర్జరీకి ఉన్నారు సార్, మాకు ఫలానా గ్రూప్ బ్లడ్ కావాలంటే అభిమానులు ఎవరో ఒకళ్ళు బ్లడ్ బ్యాంక్కి వచ్చి రక్తదానం చేయడం, లేదా హాస్పిటల్కి వెళ్ళి రక్తదానం చేయడము, ఇది నిరంతరం జరుగుతూ ఉంది. ఆ రోజు నుంచి ఎప్పుడైతే వాళ్ళు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారో ఆ రోజు నుంచి నిరంతరం జరుగుతుంది. ఇప్పటికీ జరుగుతుంది. ఎప్పటికీ జరిగేలాగా దాని మెకానిజం సెట్ చేసి పెట్టారు. చూడండి, అసలు ఎన్ని వేల మందికి, లక్షల మందికి ఇచ్చి ఉంటారు. 26 ఏళ్ళు 27 ఏళ్ళు అంటే. కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఇచ్చారు. ఆక్సిజన్ సిలిండర్ అనే మాట నేను అప్పుడే విన్నాను. హాస్పిటల్స్లో ఉండేవాళ్ళకి తెలుసుద్దేమో, కానీ కామన్ మ్యాన్కి ఆక్సిజన్ సిలిండర్ అనే మాట తెలియదు కదా. మనకి గ్యాస్ సిలిండరే తెలుసు అంతే. అంటే సరదాగా అంటున్నాం, కానీ ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేయటం అనే ఒక ఆలోచన, అది ఇస్తే అక్కడ ఆక్సిజన్ లేక కొన్ని హాస్పిటల్స్లో ప్రాణాలు పోతున్నాయని ఆయన తెలుసుకొని వెంటనే దాన్ని ఎలాగ చేయాలి, ఏం చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, హాస్పిటల్స్కి ఆక్సిజన్ సిలిండర్ ఎలా ఇవ్వాలి, ఎలా పంపించాలి అనే వ్యవస్థనంతా ఆయన తెలుసుకుని టక్కన 3-4 డేస్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు చాలా హాస్పిటల్స్లో. అవును, అలా ఆక్సిజన్ సిలిండర్స్ అందుబాటులో లేక ప్రజలు చనిపోతున్నారని తెలిసి ఆయన వెంటనే దాన్ని 4-5 డేస్లో దాన్ని ఆర్గనైజ్ చేయడం వల్ల ఎంతోమంది, వందల మంది ప్రాణాలు నిలబడ్డాయి. వందల మందికి ఆయన రక్తదాత, ప్రాణదాత. ఆయన అంటే ఏ హీరో కూడా ఇండియాలో నాకు గుర్తున్నంత వరకు, ఆయన అబ్జర్వ్ చేసినంత వరకు, ఫ్యాన్స్ని ఛానలైజ్ చేసి సమాజ సేవా కార్యక్రమాల వైపు మళ్లించడము, ప్లస్ ఒక ఆర్గనైజేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన పేరుతో ఒక ట్రస్ట్ పెట్టి దాని ద్వారా సమాజానికి అవసరమైన సందర్భాల్లో సర్వీస్ ఇవ్వడం అనేది ఎవరు చేస్తున్నట్టుగా నాకైతే అనిపించలే. ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పుడు మామూలుగా చాలామంది హీరోలు అందరికీ వాళ్ళ ఫ్యాన్స్కి కానీ సమాజంలో ఎవరికైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళందరికీ సహాయం చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు, అది అప్పటి వరకు ఓకే అయిపోతుంది. కానీ ఈ ఒక కంటిన్యూస్గా నిలబెట్టుకుని ఒక ఆర్గనైజేషన్ చారిటబుల్ ట్రస్ట్ అనేది పెట్టి గత 26-27 ఏళ్ళుగా ఇది నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది. ఇది ఎవరూ చేస్తున్నట్టుగా నేనైతే గమనించలేదు. ఇంకొకటి, కరోనా టైంలో కరోనా క్రైసిస్ చారిటీ అనే CCC అని పెట్టారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్ పీపుల్, దాదాపు ఒక 10,000 మంది ఉంటారు అన్ని క్రాఫ్ట్స్ కలిపి, అందరికీ కూడా గ్రాసరీస్ ఏర్పాటు చేశారు. రైసు, ఆయిల్, ఉప్పు, పప్పు, చింతపండు, సాల్టు, సబ్బు అన్నీ ఒక సెట్, ఒక 15-20 ఐటమ్స్, నిత్యావసర సరుకులు. మినపప్పు, కందిపప్పు, అందులో రవ్వ, మీరు ఇడ్లీ వేసుకోవాలంటే మినపప్పు ఉంటే సరిపోదు కదా, ఇడ్లీ రవ్వ కూడా కావాలి కదా, అట్లా గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, ఇట్లాగా ఏదైనా ఉప్మా చేసుకోవడానికి. ఎందుకంటే షూటింగ్స్ అన్నీ ఆగిపోయినాయి, వ్యవస్థ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది కరోనా టైంలో, ఎవరు బయటకు వచ్చే పని లేదు అసలు. అలాంటి సందర్భంలో ఆయన CCC అనే ఒకటి ఆర్గనైజేషన్ కరోనా క్రైసిస్ చారిటీని పెట్టేసి, అట్లాగే ఆయన అందరినీ ఒకసారి అందరికీ ఒక పిలిపిస్తే హీరోలు అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేశారు. అందరు హీరోలు కూడా కొంత కంట్రిబ్యూట్ చేశారు. అయినా కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నాడు. పెద్ద మనిషిలాగా ఆయన ముందుకొచ్చి ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేద్దాం, మీరు కూడా సపోర్ట్ చేయండి అన్నప్పుడు హీరోలందరూ సపోర్ట్ చేశారు. ఆ ఇనిషియేటివ్ తీసుకోవటం, దాన్ని ముందు భుజాలకెత్తుకోవాలి కదా, ఇలా చేయాలి సంకల్పం ఉండాలి, దాని ఇనిషియేటివ్ తీసుకోవటం అనేది చాలా పెద్ద విషయం కదా. ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆయన ఆలోచనని అందరికీ చెప్పినప్పుడు మిగతా హీరోలందరూ కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం అంతా జరిగింది. అట్లాగే దానికోసం కొంతమంది పీపుల్ని కూడా సెట్ చేసి
చాలామంది డైరెక్టర్స్ అప్పుడు మెహర్ రమేష్ వీళ్ళంతా కూడా అందులో పాల్గొనే శంకర్, వీరశంకర్, ఎన్ శంకర్ వీళ్ళంతా కూడా దానిలో పార్టిసిపేట్ చేశారు. గ్రాసరీస్ తెప్పించడం అదొక లారీల కొద్దీ తెప్పించాలి కదా, రైస్ బ్యాగులు కానీ సరుకు కానీ మొత్తం తెప్పించడం, వాటిని సాగ్రిగేట్ చేయడం, ఒక బ్యాగ్ లాగా అన్నీ కలిపి ఒక బ్యాగ్ లాగా తయారు చేయడం. అందరికీ ఇప్పుడు కాస్ట్యూమర్కి, మేకప్ మెన్, డాన్సర్సు, సింగర్సు, మ్యూజిక్ డిపార్ట్మెంట్, అన్ని కెమెరామెన్, ఆర్టిస్టులు అందరికీ వెళ్ళాలి కదా. ఎవరెవరికి ఎక్కడి నుంచి సప్లై చేయాలి, ఎవరికి ఎలా సప్లై చేయాలి. బ్లడ్ బ్యాంక్ నుంచి కొంత చేయడం. 24 క్రాఫ్ట్స్తో పాటు 25th క్రాఫ్ట్గా ఫిలిం జర్నలిస్టులకు కూడా ఆయన గ్రాసరీస్ అందజేశారు. ఆ లబ్ధిదారుల్లో నేను కూడా ఒకని. అద్భుతం. నేను కూడా తీసుకున్నాను ఆయన సిసిసి ద్వారా ఇచ్చినటువంటి గ్రాసరీస్ తాలూకు కిట్ని, నిత్యావసర వస్తువుల తాలూకు బ్యాగేజ్ నేను కూడా తీసుకున్నాను. నాతో పాటు మన ఫిలిం జర్నలిస్టులు అందరూ ఆల్ ఫిలిం వెటర్నిటీలు అన్ని శాఖల్లో ఉన్నవాళ్ళు, నటీనటులు మాత్రమే కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు, కెమెరా కావచ్చు, అన్ని ఇప్పుడు చెప్పాను కదా, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి అందినాయి. దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని దాదాపు 10,000 మంది సినీ కార్మికులకి ఒక నెల రోజులు, 15 రోజులు గ్రాసం వచ్చేలాగా భోజనం ఉండాలి కదా. పని ఆగిపోతే, ఆదాయం లేకపోతే ఎలాగా? తనతో పనిచేసిన సినీ కార్మికులు అందరూ కూడా ఎవరు ఆకలితో ఉండకూడదు. ఎంత గొప్ప విషయం సార్. అసలు డ్యాన్స్ కూడా ఒక అరవడి ఆయన బాగా తీసుకొచ్చాడు. ఒక ఇండియన్ మైకేల్ జాక్సన్ అనే పేరు ఆయన సంపాదించుకున్నాడు డ్యాన్స్ విషయం వచ్చినప్పుడు. అంటే సాధారణంగా హీరోలు అందరూ ఏంటంటే ఫైటింగ్ చేస్తారు, డైలాగులు చెప్తారు, ఏదో లవ్ ఇంకా అన్నీ వెళ్ళిపోతాయి. కానీ డ్యాన్స్, చిరంజీవి గారి డ్యాన్స్లో ప్రత్యేకత గ్రేస్. ఇప్పుడు అందరు హీరోలు డ్యాన్స్ బాగా చేస్తారు, కానీ ఆయన డ్యాన్స్లో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది, ఒక మజా ఉంటుంది అది చూడడంలో. నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడే ఆయన నా ఫ్రెండ్స్ కూడా డ్యాన్స్లో చిరంజీవిని కొట్టేవాడు ఎవడు లేడురా అనేవాళ్ళు. మా ఫ్రెండ్స్ మేము అనుకునేవాళ్ళం, మేము మాట్లాడుకునేటప్పుడు డ్యాన్స్లో చిరంజీవిని కొట్టేవాడు ఎవడు లేడురా అనుకునేవాడు. అంటే అందరూ డ్యాన్స్ చేస్తున్నారు, అందరు హీరోలు డ్యాన్స్, కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ నాకు బాగా, మొండిఘటం, ఇంటి గుట్టు, మొగుడు కావాలి అలాంటి సినిమాల నుంచి అలా ఎవల్యూషన్లో వచ్చేసి ఖైదీ, గోండా, రుస్తుం, ఆ సినిమాలన్నీ మేము స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో, అడవి దొంగ, బిగ్ బాస్ కదా అది తర్వాత, చాలా తర్వాత, వెరీ ఎర్లీ డేస్లో నేను చెప్తుంది 85, అడవి దొంగ, కొండవీటి రాజాలో సాంగ్స్, విజయశాంతి రాధతో డ్యాన్సులు, అందరూ డ్యాన్సులు చేస్తున్నారు. కానీ ఆయన బాడీలో ఏదో మ్యాజిక్ ఉంది. అసలు స్ప్రింగ్స్ ఉంటాయా, బోన్స్ ఉంటాయా నాకు అనిపిస్తుంది ఆయన చేస్తుంటే. అసలు అలా అసలు జిమ్ అని అసలు ఆయన బాడీ మూమెంట్లోనే ఒక అందం ఉంటుంది, ఆయన బాడీలోనే డ్యాన్స్ ఉంది. డ్యాన్స్తో సహా పుట్టేశాడేమో ఆయన అనిపించేలాగా. నటరాజస్వామి అంశం అనుకుంటా నేను, ఎందుకంటే అసలు అవును అలా అనిపిస్తుంది. ఆయన డ్యాన్స్ చూసినప్పుడు ఖచ్చితంగా అలాంటి ఇది అనిపిస్తుంది. అలాగే బ్యాలే ఉంటుంది, ఖైదీలో ఒక డ్యాన్స్ బ్యాలే ఉంటుంది, అది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది ఋషి వేషం వేస్తాడు ఆయన, ఒక స్టేజ్ డ్రామా లాగా, కాలేజీలో స్టేజ్ డ్రామా లాగా ఉంటుంది. ఋషి కథ మారే రసికత మీరే అనేటువంటి మంచి సాంగ్, చాలా అద్భుతంగా, మంచి లిరిక్, మంచి సాంగ్. అందులో చూసినప్పుడు అలాగే రగులుతోంది మగలు పదలో ఆయన డ్యాన్స్ చూసినప్పుడు ఆ డ్యాన్స్లో ఉండే గ్రేసే ఆయన్ని ఇప్పటిదాకా కూడా తీసుకొస్తుంది. మొన్న కూడా ఖైదీ నెంబర్ 150లో పాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ మనవరాలు కూడా పదే ఆ సాంగ్, ఆయన మూమెంట్స్, డ్యాన్స్ మూమెంట్స్ సింపుల్గా చేసినా కూడా మజా ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే ఆయన డ్యాన్స్ చూడడం ఒక మజా. అలాగా ఆయన డ్యాన్స్ ఫైట్స్ కూడా, అప్పటిదాకా ఉన్న ఫైట్స్ తాలూకు తీరుని ఆయన మార్చేశారు. ఎందుకు పల్లెటూరి మనగాడు అనే ఒక సినిమాలో, విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలో ఒక మంచి ఫైట్ కంపోజిషన్ చాలా బాగుంటుంది. దానికి డైరెక్టరు ఎస్ఏ చంద్రశేఖర్ గారు అబ్బాయి ఇప్పుడు తమిళనాడులో సీఎం విజయ్. ఎస్ఏ చంద్రశేఖర్ గారి అబ్బాయి తమిళనాడు సీఎం కదా. ఎస్ఏ చంద్రశేఖర్ గారు అప్పుడు దాదాపు పల్లెటూరు మనగాడంటే అదే 83, 84 దానికంటే ముందు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడే ఆ సినిమాల్లో ఫైట్స్, డ్యాన్సుల ద్వారానే ఆయన ఒక్కొక్క స్పీడ్గా, ర్యాపిడ్గా గ్రోత్ 81కి 83కి ఎంత తేడా ఉందంటే, 81లో ఆయన సపోర్టింగ్ యాక్టర్. ఎన్టీఆర్ తిరుగులేని మనిషి సినిమాలో ఎన్టీఆర్ బావమరిది క్యారెక్టర్, సీనియర్ ఎన్టీఆర్ బావమరిది క్యారెక్టర్ 81లో.
దేవివర ప్రసాద్ గారు ప్రొడ్యూసరు. 83కి ఖైదీ. 2 ఇయర్స్లో మొత్తం అసలు 2.5 ఇయర్స్లో ఎలాగ మారిపోయిందో చూడండి. అదే రాఘవేంద్ర గారి డైరెక్షన్లో ఒక ఎన్టీఆర్ సినిమాలో ఒక సపోర్టింగ్ రోల్ చేసినటువంటి చిరంజీవి గారు, అలాగే రాఘవేంద్ర గారి డైరెక్షన్లో క్రాంతి కుమార్ గారు తీసినటువంటి శోభన్ బాబు సినిమా మోసగాడిలో ఒక చిన్న సపోర్టింగ్ రోల్ చేసినటువంటి చిరంజీవి గారు జస్ట్ ఒక 2-3 ఇయర్స్ స్పాన్లో అదే రాఘవేంద్ర గారి దగ్గర అడవి దొంగ సినిమా హీరోగా చేశారు. జస్ట్ 3 ఇయర్స్, 3.5 ఇయర్స్లో. ఇమ్మీడియట్గా మళ్ళీ దేవివర ప్రసాద్ గారిది కొండవీటి రాజా. ఎస్. అదే దేవివర ప్రసాద్ గారి ప్రొడక్షన్లో ఆయన చట్టంతో పోరాటం బాపయ్య గారి డైరెక్షన్లో దానికి ముందు. అంటే బాపయ్య గారి డైరెక్షన్లో, రాఘవేంద్ర గారి డైరెక్షన్లో చిన్న క్యారెక్టర్స్ చేసినటువంటి, చిన్న క్యారెక్టర్లు అంటే హీరోలే కానీ పెద్ద లెంగ్తీ వేషం కాదు. 3 ఇయర్స్లోకి వచ్చేసరికి ఆయన స్టార్ అయిపోయాడు. అంటే ఆయన తాను ఎలా నిర్మించుకున్నాడు, ఆయన స్వయం కృషివరుడు. తన కెరీర్ సౌధాన్ని చెక్కుకున్న స్వయం కృషివరుడు అని చెప్పచ్చు మనం. ఇందాక మనం మాట్లాడుకుంటూ డైవర్ట్ అయ్యాము. ఆయనలో ఆర్టిస్టిక్ అర్జీ గురించి చెప్తున్నాం. ఆరాధన అనే సినిమా చేశాడు ఆయన భారతీరాజా గారి డైరెక్షన్లో. ఒక విలేజ్లో ఉండేటువంటి ఒక కామన్ మ్యాన్, ఒక మొరటు మనిషి క్యారెక్టర్ అది. అప్పటికి స్టార్ అయిపోయాడు ఆయన. అలాగే చక్రవర్తి అనే సినిమాలో ఒక కన్నుకి క్లాత్ కట్టుకుని, కంటి ఆపరేషన్ అయిన వాళ్ళు కట్టుకునేవాళ్ళు అప్పట్లో. కట్టుకుని ఒక వెరీ నార్మల్ క్యారెక్టర్ చేశాడు, కామన్ మ్యాన్ లాంటి క్యారెక్టర్ చేశాడు. అప్పుడు అతను స్టార్ అప్పటికే స్టార్. రవిరాజా పిన్సెట్టి అనుకున్న డైరెక్టర్. అలాగే తర్వాత మనకందరికీ తెలుసు స్వయం కృషి, విశ్వనాథ్ గారి డైరెక్షన్లో చెప్పులు కుట్టుకునే సాంబయ్య క్యారెక్టర్. ఆ సాంబయ్య క్యారెక్టర్ ఎందుకు చేయాలి ఆయన? ఎందుకు చేయాలంటే నేను గొప్ప పాత్ర చేయాలి అనేటువంటి తపన, తాపత్రయంతో. స్వయం కృషిలో పాత్ర స్టార్ అయిన తర్వాత ఎవరు చేస్తారు? ఎవరిని మనం ఎక్స్పెక్ట్ చేయగలం? ఆయనలో ఉన్నటువంటి తృష్ణ, ఒక గొప్ప పాత్ర చేయాలి, గొప్ప కథలో గొప్ప పాత్ర చేయాలని. ఆ పాత్రకి ఆయనకి స్టేట్ గవర్నమెంట్ నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత అదే ప్రొడక్షన్లో అదే డైరెక్టర్ విశ్వనాథ్ గారితో ఆపద్బాంధవుడు చేశాడు. మనకు తెలుసు అందులో అద్భుతమైన ఒక సీన్ ఉంటుంది. శివలింగాన్ని తయారు చేసి శివలింగాన్ని ఇలా పట్టుకొని శివుడితో మాట్లాడతాడు ఆయన, శివలింగంతో మాట్లాడతాడు. టెరిఫిక్గా థియేటర్ జల్జల్లాడుతున్నాం. అద్భుతమైన ఒక పెర్ఫార్మెన్స్, అంత డ్రమటైజ్డ్ సీన్ అది. ఒక ఆర్టిస్ట్గా అది చేయాలంటే లోపల ఎంత తపన, తాపత్రయం అన్నీ ఉండాలి. ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న విద్య, తన అనుభవం అన్నీ జోడించి అద్భుతంగా పండించాడు. దానికి కూడా నంది అవార్డు వచ్చింది. కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో శుభలేఖ, స్వయం కృషి, ఆపద్బాంధవుడు, ఇంకోటి కూడా ఏదో చేసినట్టు గుర్తు. ఆయన జనరేషన్ హీరోలుగా అవకాశం రాలా. విశ్వనాథ్ గారి డైరెక్షన్లో అన్ని సినిమాలు చేసే అవకాశం రాలా. విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వెంకటేష్ చేసినట్టున్నారు 2 సినిమాలు, ఒకటి చిన్న అబ్బాయి చేశారు. ఆయన కాంటెంపరీస్లో అది ఒక వెంకటేష్కి కొద్దిగా వచ్చిన 2 సినిమాలు వచ్చినాయి, ఈయనకి 3 సినిమాలు పైనే వచ్చినాయి చూడండి. అట్లాగా తర్వాత కూడా ఆయన ఇప్పుడు ఇంద్రసేనారెడ్డి క్యారెక్టర్ మనం కమర్షియల్ అనుకుంటున్నాం, నిజమే కమర్షియలే, కానీ అందులో 2 పార్శ్వాలు ఉన్నాయి కదా, 2 వైవిధ్యమైన కోణాలు ఉన్నాయి. ఆయన సీమలో ఉన్నప్పుడు ఇంద్రసేనారెడ్డి, కాశీలో ఉన్నప్పుడు శంకర్ నారాయణ. 2 క్యారెక్టర్స్ని ఒక క్యారెక్టరే 2 కోణాల్లో కనిపిస్తుంది కదా, ఒక వ్యక్తే కదా. ఆ శంకర్ నారాయణలో ఉన్నప్పుడు ఆ గెటప్ దగ్గర నుంచి దాని బాడీ లాంగ్వేజ్, ఆ కాస్ట్యూము మొత్తం ఒక శంకర్ నారాయణే. ఇంద్రసేనారెడ్డిలోకి వస్తే పూర్తిగా ఇతను ఇంద్రసేనారెడ్డి సేమ పౌరుషం. అక్కడ ఎంత సాత్వికంగా ఉంటాడు, ఇక్కడ రుద్రుడిలా ఉంటాడు. అందుకే బెస్ట్ యాక్టర్ వచ్చింది. ఇందిరాకి కూడా బెస్ట్ యాక్టర్ నంది అవార్డు వచ్చింది ఆయనకి చాలా సినిమాలకు నంది బెస్ట్ యాక్టర్ రావాలి, ఇంకొక 6 డజన్ రావాలి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అన్నీ వచ్చినాయి, చాలా సంతోషకరమైన విషయం. అట్లాగా ఆయన్ని నటుడుగాను ప్లస్ సమాజ సేవకుడిగా కూడా 2 రకాలుగా కూడా ప్రేక్షకులు ఆయన్ని గుర్తుంచుకుంటారు చక్కగా. ఆయన ఇప్పుడు ఇంకా సర్వీసెస్ ఏం చేయాలి, సొసైటీకి లాంగ్ స్టాండింగ్లో ఉపయోగపడే ఏం చేయాలి అనేటువంటి తపన, తాపత్రయం ఆయనలో ఉంది.
అలాగే బ్లడ్ బ్యాంక్ దాదాపు 1998లో స్టార్ట్ చేశారు. రేపు 28 వస్తే 30 ఏళ్ళు. 30 ఏళ్ళు. 1998లో పంజాగుట్టలో పోలీస్ స్టేషన్ వెనక లైన్లో ఒక చిన్న ఇంట్లో ఒక 2 బెడ్రూమ్ లాంటి ఇంట్లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అది పెద్దగా ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్లో మంచి TV5 ఆపోజిట్ అన్ని ఆధునిక వసతులతో ఇవాళ ఉంది. అంతేకాకుండా అభిమానుల్ని ఛానలైజ్ చేయడం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, తుఫాన్లు కానీ వరదలు కానీ వచ్చినప్పుడు ఆయన స్వయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఓ అమౌంట్ ఇవ్వడం, కొన్ని లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అభిమానులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసేలాగా కూడా ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏదో ఒక అమౌంట్ ఇస్తారు, అక్కడ కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ క్షేత్రస్థాయిలో ఆ ప్రాంతానికి వెళ్ళి అభిమానులు అక్కడ వర్క్ చేసి వాళ్ళ జనరల్ కామన్ పీపుల్ విక్టిమ్స్ బాధితులకు సహాయం చేసేలాగా అభిమానుల్ని తయారు చేసిన ఒక సైన్యంలాగా, సేవా సైన్యంలాగా ఆయన తయారు చేశారు. అభిమానులు వరదలు వచ్చినప్పుడు, గోదావరి జిల్లాలో వరదలు వచ్చినప్పుడు అక్కడ వెళ్ళటం, వాళ్ళు మందులు పంపిణీ చేయటం, దుప్పట్లు పంపిణీ చేయటం, వంట సామాగ్రి పంపిణీ చేయటం, వాళ్ళకి బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు ఇలాంటివి వండుకోవడానికి వీలైనటువంటి పరిస్థితులు కల్పించడం, ఇవన్నీ కూడా ఒక సేవా సైన్యంలాగా అభిమానుల్ని తయారు చేయడం అనేది మనం అంతకు ముందు కానీ, చిరంజీవి గారికి ముందు కానీ, చిరంజీవి గారి తర్వాత కానీ ఏ హీరో విషయంలో మనం చూడం. హీరోలందరూ చాలా మంచి విషయాలు చేస్తున్నారు, ఎంతో సహాయం చేస్తున్నారు. కానీ ఈ స్థాయిలో వాళ్ళని ఛానలైజ్ చేసి ఒక మార్గంలో పెట్టడం అన్నది మనం చిరంజీవి గారి విషయంలోనే చూస్తాం. అలాగే మనకి ఒక 4 years బ్యాక్ అనుకుంటాను, కేరళ వైనాడులో వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన స్వయంగా వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి అప్పుడు పినరయి విజయన్ ఆ రోజున ఆయనకి ₹1 కోటి విరాళం ఇచ్చి రావడం జరిగింది. అంటే ఆయనకి సమాజ సేవ అనేది ఒక మెగా వ్యసనం. సమాజ సేవ అనేది మెగా వ్యసనంగా మారిపోయింది. లాస్ట్ 5 years నుంచి మనం గమనిస్తే ప్రతిరోజు ఎవరొకరికి ఏదో ఒకటి ఆయన సహాయం అందుతూనే ఉంది. రోజుకు ₹1,00,000 పైన ఖర్చు పెడుతున్నాడు చిరంజీవి గారు సర్వీస్ కోసమని ఒక సందర్భంలో ఒక డైరెక్టర్ గారు అన్నారు. ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతున్నారేమో అనిపిస్తుంటుంది. కొన్నే మన దృష్టికి వస్తాయి, అన్నీ ఆయన మీడియాలోకి రావాలి, అన్ని న్యూస్లాగా అందరికి కనపడాలి అనేటువంటి ఉద్దేశం, అభిప్రాయం ఆయనకు ఉండదు. ఏదో ఎవరైతే సహాయం పొందారో వాళ్ళు చెప్తుంటారు కాబట్టి కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఆయన ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ ఆయన చెప్పరు. ఆఫ్టర్ కరోనా ఆయన సర్వీస్ యాక్టివిటీ బాగా పెరిగింది. మనం అనుకున్నాం కదా CCC అని, కరోనా క్రైసిస్ చారిటీని. అలాగే ఆక్సిజన్ సిలిండర్స్ ఇవ్వడం కానీ, అట్లాగే ఈ కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ ఇలాంటివి జరిగినప్పుడు రక్తదానం అనేది అది నిరంతరం జరుగుతూనే ఉంది. అట్లాగే ఆయన ప్రతి చోట అభిమానుల్ని ప్రతి జిల్లాకి ఒక కార్యవర్గాన్ని, ప్రతి మండలానికి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ నుంచి ఒక సందేశం వెళితే అక్కడ మొత్తం యాక్టివేట్ అయ్యి పనిచేసేలాగా ఒక వ్యవస్థని ఆయన తయారు చేశారు. ఈరోజు ఆయన ఒక పిలుపు ఇస్తే 2 స్టేట్స్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు, మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, తమిళనాడు, బెంగళూరు, కర్ణాటక, ఇదంతా విదేశాల్లో ఉన్న అభిమానులు కూడా ఆయన పిలుపుకి స్పందించి ఆయన చెప్పింది ఫాలో అవడానికి రెడీగా ఉన్నారు. అలా చేస్తున్నారుగా గత 15-20 ఏళ్ళుగా. ఆయన ఎప్పుడు ఏ పిలుపు ఇచ్చినా కూడా, అంటే అది గొప్ప సేవ. అసలు ఆయన ఒక్కడే ఎంత పని చేస్తాడు? చేయలేడు కదా. చేయలేడు సార్. అలా 10,000 మంది, 20,000 మంది, 1,00,000 మంది, కొన్ని లక్షల మంది ఆయన పిలుపుకి స్పందించి ఆయన గైడెన్స్ని ఫాలో అవుతూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే సొసైటీకి ఎంత సేవ, ఎంత సర్వీస్ దొరుకుతుంది. డౌన్ టెడన్ పీపుల్కి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, బాధితులైన వాళ్ళకి ఎంత భరోసా దొరుకుతుంది. ఆ భరోసానే ఇవాళ చిరంజీవి. ఆ భరోసా పేరు చిరంజీవి. అంతే, అంటే పేరుకి అది ఎమోషన్, బ్రాండ్ అంటారు. అదే సార్, మీరు కొంచెం దగ్గరగా ఆయనతో మీరు వర్క్ చేశారు. అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఫీల్ అయ్యారు ఆయనతో వర్కింగ్, ఆయనతో జర్నీ అనేది ఎంత? చిరంజీవి గారిని దాదాపు 30 సంవత్సరాలుగా చూస్తున్నాను, గమనిస్తూ ఉన్నాను, తెలుసుకుంటూ ఉన్నాను, అప్పుడప్పుడు కలుస్తున్నాను. కొన్ని ప్రెస్ మీట్ సందర్భాల్లోనూ, ఇంటర్వ్యూ సందర్భాల్లోనూ కలుస్తుంటాము. ఆయన మాట్లాడుతూ ఉంటారు, చాలా విషయాలు, మంచి విషయాలు చెప్తూ ఉంటారు, మోటివేట్ చేస్తూ ఉంటారు, ఒక కొత్త ఎనర్జీ ఇస్తూ ఉంటారు. ఆయనలో ఎప్పుడు ఎంథూజియాజం తగ్గదు, ఉత్సాహం తగ్గదు. మనం ఒక డల్ మూడ్లో ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఛార్జ్ అయ్యి వస్తాం, ఎనర్జీతో, ఉత్సాహంతో, ఉప్పొంగే ఉత్సాహంతో, ఉరకలెత్తే ఉత్సాహంతో వస్తాం. అలాంటి
ఎంతూజియాజం మనలో కూడా బిల్డప్ చేస్తారు, ఓ ఛార్జ్ చేస్తారు ఆయన. అట్లాగే ఈ చుట్టూ ఉన్న వ్యక్తులందరినీ కూడా కంఫర్ట్గా ఉంచడానికి ట్రై చేస్తారు ఆయన. చుట్టూగా ఆయనతో వర్క్ చేసే వాళ్ళు, ఆయన మెగాస్టార్, మనం ఆయనతో పనిచేసిన భయంగా బెరుగ్గా ఉంటారు. కొత్తగా పనిచేసే వాళ్ళకి కూడా ఆ ఇబ్బంది ఉంటుంది. వాళ్ళందరినీ అక్కడ వాతావరణాన్ని అంతా జెంటిల్గా చేసేసి చక్కగా జోవియల్గా మార్చి చక్కగా వాళ్ళు హ్యాపీగా ప్లెజెంట్గా ఏ భయము బెరుకు లేకుండా పనిచేసుకునేట్లాగా ఆయన అక్కడ వాతావరణాన్ని తీర్చిదిద్దుతూ ఉంటారు. ఆయన చూసినప్పుడు నాకు అనిపించేది ఏమిటంటే, ఆయన వ్యక్తిత్వం ఆలయ శిఖరం అంత పవిత్రం, ఎవరెస్ట్ శిఖరం అంత ఉన్నతం అనిపిస్తూ ఉంటుంది నాకు. అట్లాగా ఆయన అంత ఉన్నత స్థాయి స్టాండర్డ్స్ని మేము కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందరితో కూడా, అందరు చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని లేకుండా అందరి గురించి తెలుసుకుంటూ ఉంటారు, అందరినీ పట్టించుకుంటూ ఉంటారు. ఆయన గమనించడం లేదేమో అని మనం అనుకోవచ్చు. ఆయన 360 డిగ్రీస్లో అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరికి ఎలాగా ఉపయోగపడాలి, ఎవరికి ఎలాంటి సహాయం ఇవ్వాలి, ఎవరిని ఎలాగ లిఫ్ట్ చేయాలి, ఎవరికి చేయందిస్తే ఆ చేయందుకుని ఒకడు పైకి వస్తాడు, ఎవరిలో టాలెంట్ ఉంది అన్నది ఆయన గమనిస్తూ ఉంటాడు. ముఖ్యంగా టాలెంటెడ్ పీపుల్ని ఆయన బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. అంతేకాకుండా ఆయనకు తొలినాళ్ళలో సరైన ఎంకరేజ్మెంట్ రాలేదు అన్న ఒక చిన్న అసంతృప్తి ఆయనలో ఉంది. తన సీనియర్స్ నుండి తను బాగా చేసినప్పుడు వెల్డన్ బాగా చేశారు అని తన సీనియర్స్ చెప్పుంటే బాగుండేదే అన్న భావన ఆయనకి మనసులో ఉంది. అందుకని అయ్యో నేను ఇలాంటి ఎంకరేజ్మెంట్ దొరకలేదని బాధపడుతున్నాను కదా, నా తర్వాత జనరేషన్కి నేను ఆ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కదా అనేటువంటి ఉద్దేశంతో ఎవరు బాగా చేసినా, ఎవరు ఒక మంచి టాలెంట్ చూపించినా, ఎవరు ఒక మంచి సినిమా చేసినా కూడా ఆయన ఫోన్ చేసి పిలిపించుకొని వాళ్ళని అభినందించడం జరుగుతూ ఉంటుంది. మనం చూసాం, శ్రీకాంత్ గారు ప్రేయస్ రావే అనే సినిమా చేసినప్పుడు శ్రీకాంత్ గారిని ఇంటికి పిలిచి ఎంతో అప్రిషియేట్ చేశాడు ఆయన. అది శ్రీకాంత్ కానీ, ఆ డైరెక్టర్కి కానీ, చంద్రమహేష్ అంటే ఆ టీంకి కానీ ఎంత ఎంత ఎనర్జీ వస్తుంది. చిరంజీవి లాంటి మెగాస్టార్ ఒక అప్కమింగ్ హీరోలాగా అప్పటికి అతను 10-15 సినిమాలో 20 సినిమాలో చేస్తున్నాడు. ఒక గొప్ప సినిమా చేశాడు, మంచి క్యారెక్టర్ చేశాడు, మంచి కథ చేసినప్పుడు అతను ఇంటికి పిలిచి అభినందిస్తే శ్రీకాంత్ గారికి ఎలా ఉంటుంది. అట్లాగే తరుణ్ కొన్ని మంచి సినిమాలు చేసిన నువ్వే కావాలి కానీ, ఆ తర్వాత తరుణ్ బాయ్గా చేశాడు కదా మన జగదాయకుడు అతను. తర్వాత అతను హీరో అయ్యాడు. అతను చిరంజీవి గారి డైరెక్ట్ ఫ్యాన్, అందరికి తెలిసిన విషయమే. అతను నువ్వే కావాలి చేసినప్పుడు కానీ, ఆ తర్వాత నువ్వే లాంటి సినిమాలు చేసినప్పుడు, ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు అతన్ని అప్రిషియేట్ చేయటం, బాగా చేసావు, మంచి క్యారెక్టర్, బాగా అద్భుతంగా పెర్ఫామ్ చేసావు అని ఎంకరేజ్ చేయటం. ఇట్లా చాలామంది ఈ మధ్య కూడా మనం చిన్న సినిమాలు వాళ్ళు చాలా చిన్న సినిమాలు ఒక మంచి బాగా పెర్ఫామ్ చేశారు, మంచి రిపోర్ట్ ఉంది, ఇది ప్రేక్షకుల్లోకి మనం ఒక మంచి మాట చెబితే ఇది ఇంకొంచెం ముందుకెళ్తుంది, దీని గురించి పాజిటివ్గా మనం చక్కగా మాట్లాడితే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుద్ది. ఏది బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళు, ఒక మంచి కథ చేసిన డైరెక్టర్ని కానీ, హీరోని కానీ, హీరోయిన్స్ కానీ ఆయన పిలిపించి మాట్లాడడం, బలగం చేసినప్పుడు వేణుతో కానీ మాట్లాడడం కానీ, ఇట్లా ఇంకా చాలామంది టక్కన మనం అన్నీ గుర్తురావు కానీ అలా ఎంతోమందికి కనీసం ఏడాదికి 3-4 సినిమాలు, చిన్న సినిమాలు వాళ్ళు చిన్న స్థాయిలో పెరుగుతున్న వాళ్ళు, అప్కమింగ్లో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వస్తున్న వాళ్ళని ఆయన పిలిపించి అప్రిషియేట్ చేయడం. ఈ స్వభావం ఎంత గొప్పది, ఎంత మంచి విషయం ఇది. నేను అప్కమింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు ఈ చిన్న అప్రిసియేషన్ దొరకలేదే అన్న అసంతృప్తిలోంచి వచ్చినటువంటి ఈ వ్యక్తిత్వ లక్షణం ఇది. అందుకే ఆయన వ్యక్తిత్వం ఆలయ శిఖరం అంత పవిత్రం, ఎవరెస్ట్ శిఖరం అంత ఉన్నతం. సేమ్ టైం ఆయన తన సీనియర్స్ అందరితో కూడా 1-2 సినిమాలు యాక్ట్ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు గారితో. వాటి గురించి ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. ఎన్టీఆర్తో ఆయన తిరుగులేని మనిషి అనే సినిమా యాక్ట్ చేశారు. అది దేవివర్ ప్రసాద్ గారు ప్రొడ్యూస్ చేశారు, రాఘవేంద్ర గారు డైరెక్టర్. అట్లాగే కృష్ణ గారితో కొత్త అల్లుడు, కొత్తపేట రౌడీ అనే 2 సినిమాలు చేసినట్టు నాకు గుర్తుంది. అందులో కొంచెం నెగిటివ్ రోల్స్ చేశారు. అలాగే తర్వాత కృష్ణ గారితో ఈక్వల్ హీరోగా తోడు దొంగలు అనే సినిమా చేశారు. మహేంద్ర గారు దానికి ప్రొడ్యూసర్, వాసు గారు డైరెక్టర్ అనుకుంటాను నేను. కొంచెం హీరోగా టర్న్ అయిన తర్వాత, విలన్ నెగిటివ్ క్యారెక్టర్ నుంచి టర్న్ అయిన తర్వాత. అట్లాగే శోభన్ బాబు గారితో చూస్తే
బంధాలు అనుబంధాలు అనే సినిమాలో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేశారు. బాగుంటుంది ఆ క్యారెక్టర్. సినిమా అంతా సక్సెస్ అవ్వలేదు కానీ చాలా బాగుంటుంది. అలాగే చండీ ప్రియ అనే ఒక సినిమా చేశారు. చండీ ప్రియలో సూపర్ హిట్ సాంగ్ ఉంది ఆయనకి. ఓ ప్రియా ప్రియా చండీ ప్రియా. ఆ టైటిల్ సాంగ్ చిరంజీవి గారి మీద ఉంది. మధుసూదన్ రావు గారి డైరెక్టర్, జయప్రదతో సాంగ్ ఉంది. అది శోభన్ బాబు చిరంజీవి కాంబినేషన్. అలాగే మోసగాడిలో కూడా రాఘవేంద్ర గారి డైరెక్షన్లో చిరంజీవి గారు చేశారు. శోభన్ బాబు గారు, చిరంజీవి గారు. చిరంజీవి గారు అందులో నెగిటివ్ క్యారెక్టర్లో చిన్న వేషం ఉంటుంది, నెగిటివ్ విలన్ క్యారెక్టర్ లాంటిది. అట్లా తన సీనియర్స్లో అట్లా కృష్ణరాజు గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన ప్రేమ తరంగాలు అనే ఒక సినిమా చేశారు. దాని తర్వాత ఆయన హీరోగా కొంచెం ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నప్పుడు, హీరో క్యారెక్టర్లు చేస్తూ వచ్చినప్పుడు పులి బెబ్బులి అనే టైటిల్ చేశారు. పులి బెబ్బులి ఇద్దరు హీరోలు, స్ట్రాంగ్ టైటిల్. అది దాస్ గారు అనుకుంటాను, కేఎస్ఆర్ దాస్ గారు. అంటే తన సీనియర్స్ అయినటువంటి ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, సోమబాబు గారు, కృష్ణరాజు గారితో అతను స్టార్ కాకముందు అవుతూ ఉన్న క్రమంలో చేశారు. అయితే తను మెగాస్టార్గా ఎదిగిన తర్వాత తన సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావుతో ఈక్వల్ హీరోగా చేశారు. నాకు తెలుసు మెకానిక్ అల్లుడు, గీతా ఆర్ట్స్లో మెకానిక్ అల్లుడు. అంటే తన సీనియర్స్ అందరితో పనిచేయడం అనేటువంటి ఆపర్చునిటీ కూడా ఆయనకి వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా కొంత ఉపయోగపడుతుంది. ఆ సీనియర్స్ ఎలాగా వాళ్ళు అక్కడ దాకా అప్పుడు వాళ్ళు స్టార్స్ కదా, కృష్ణ గారు కానీ, సోమబాబు గారు, ఎన్టీఆర్ కానీ, కృష్ణరాజు గారు కానీ అప్పటికే వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళ నుంచి కొన్ని నేర్చుకునే అంశాలు ఉంటాయి కదా అప్పుడు. సరే, నాగేశ్వరరావు గారితో అంటే ఆయన స్టార్ అయిన తర్వాతే యాక్ట్ చేశారు కాబట్టి ఈక్వల్ హీరోస్గా చేశారు. అదొక మంచి ఎక్స్పీరియన్స్ ఆయనకి. తన సీనియర్స్ 5గురితో ఆయన యాక్ట్ చేసే అవకాశాలు రావడం, వాటిని సద్వినియోగం చేసుకోవడం, ఆ తర్వాత చాలా పెద్ద రేంజ్కి అదే సంస్థల్లో అవే దర్శకులతో ఆయన బిగ్గెస్ట్ మూవీస్ స్టార్గా సినిమాలు చేయడం. రాఘవేంద్ర గారి డైరెక్షన్లో దాదాపు 10-12 సినిమాలు చేశారు. దేవివర్ ప్రసాద్ గారు అయితే తన దేవి ఫిలిం ప్రొడక్షన్స్ అనే బ్యానరు ఓన్లీ చిరంజీవి గారితోనే సినిమాలు తీయడానికి ఇది. ఈ బ్యానర్లో వేరే హీరోతో సినిమా తీయను. ఆయన వేరే హీరోతో సినిమా తీయాల్సి వచ్చినప్పుడు వేరే బ్యానర్ పెట్టుకున్నారు. దేవి ఫిలిం ప్రొడక్షన్స్లో తీలా. ఆయనకు బాలకృష్ణ గారితో సినిమా తీశారు. బాలకృష్ణ తిరుమల దేవి ఫిలిం ప్రొడక్షన్స్లో తీలా. తారక రామ ఫిలిమ్స్ అని ఇంకో బ్యానర్ పెట్టుకున్నారు. అంటే దిస్ ఈజ్ మెంట్ ఫర్ మెగాస్టార్ చిరంజీవి ఓన్లీ అని. అంత కమిట్మెంట్. అట్లాగే రెగ్యులర్గా త్రివిక్రమరావు గారు ఆయనతో సినిమాలు తీశారు. దొంగ, గూఢచారి నెంబర్ 1, కొండవీటి దొంగ, ఇట్లా. తర్వాత బద్రి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారితో తీశారు. అట్లా కొంతమంది ఆయనతో ఒక అలవాటు పడితే, ఆయనతో సినిమాలు 1-2 సార్లు తీస్తే కంటిన్యూగా ఆయనతో కనీసం ఏడాదికి ఒక సినిమా చేసే అవకాశం వస్తే బాగుండు అనుకునేలాగా, కనీసం 2 ఏళ్ళకి ఒకసారి అయినా చిరంజీవి గారి సినిమా తీయగలిగితే బాగుండు అనేలాగా. ఆయన వేరే హీరోస్తో కూడా త్రివిక్రమ గారు తీశారు. అట్లా చిరంజీవి గారితో సినిమా ఉండాలి మనకి. ఆ కంఫర్ట్ జోన్ ప్రొడ్యూసర్ గారికి ఇవ్వటం చిరంజీవి గారిలో ఉన్నటువంటి క్వాలిటీ గురించి. ఒకే దర్శకుడు మనకు తెలుసు కదా, కోదండరామరెడ్డి గారు ఎన్ని సినిమాలు తీశారు? దాదాపు 22 ఉన్నాయి, 20+24. చూడండి, వాళ్ళిద్దరూ కలిసి ఎక్కువ రోజులు ట్రావెల్ చేసి ఉంటారు అసలు. అవును. ఇప్పుడు రోజు పొద్దున్న లేచి షూటింగ్లో ఆడలే కదా ఉంటారు. మరి 22 సినిమాలు అని అనుకుంటే కనుక ఒక సినిమా తర్వాత ఇప్పుడు ఖైదీ దగ్గర నుంచి, న్యాయం కావాలి దగ్గర నుంచి మొదలు పెడితే, ఖైదీ, గోండా దగ్గర నుంచి వరుసగా ఇప్పుడు దొంగ మొగుడు, అత్తగేముడు అమ్మాయి మొగుడు, పసివాడి ప్రాణం, ఇంకా 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 వరుసగా సినిమాలు మనం టక్కున గుర్తురావు కానీ ముఠా మేస్త్రి దాకా. ఇట్లా ఒకే దర్శకుడు ఈ హీరోతో సినిమాలు చేయాలి అనుకోవడానికి కూడా ఆ డైరెక్టర్కి ఇచ్చే కంఫర్ట్ జోన్, అవునండి, ప్రొడ్యూసర్కి ఇచ్చే కంఫర్ట్ జోన్. హీరోయిన్స్ అందరూ ఎన్నెన్ని సినిమాలు చేశారు. ఒకరు సుహాసిని ఒక 7-8 సినిమాలు, విజయశాంతి గారు ఒక 10-12 సినిమాలు, రాధ ఒక 10-12 సినిమాలు, ఇట్లాగా భానుప్రియ ఒక 8-10 సినిమాలు, రాధిక అయితే 25 మూవీస్ పైన. ఇట్లా అందరితో తను ఎవరెవరితో పనిచేస్తున్నారో తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కంఫర్ట్ జోన్లో ఉంచడం, వాళ్ళకి తన వలన ఏ ఇబ్బంది కలగకూడదు, ప్రొడ్యూసర్కి తన వలన ఇబ్బంది కలగకూడదు అనేది మెయిన్. మనం చాలా సందర్భాలు చూసాం. గ్యాంగ్ లీడర్ క్లైమాక్స్ ఫైట్ అప్పుడు ఆయనకి 103, 104 ఫేవర్లో ఆయన ఫైట్ సీక్వెన్స్ చేశారు. ఒక సాంగ్ జగదేకుడు అతిలో సుందరులు సాంగ్ చేసేటప్పుడు ఆయన ఫేవర్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన 4 రోజులు పోస్ట్ పోన్ చేస్తే రిలీజ్ డేట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల మొత్తం కెలామిటీ మొత్తం కన్ఫ్యూజ్ అయ్యి గందరగోళానికి లోనయ్యే పరిస్థితి ఉంటుంది. ఆయన టాబ్లెట్స్ చేసుకుంటే, షార్ట్ బ్యాక్లో కొంచెం సెలైన్ ఎక్కించుకుంటా, మెడిసిన్స్ తీసుకుంటా, డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ అది 3 డేస్లో 4 డేస్లో అది ఫినిష్ చేశారు. అంటే తన వలన ప్రొడ్యూసర్ సఫర్ అవ్వకూడదు,
యూనిట్ మొత్తం సఫర్ అవ్వకూడదు. ఈయన ఒక్కడు లేకపోతే యూనిట్ మొత్తం ఖాళీయేక. నాకు జ్వరం వచ్చింది, నేను పడుకుంటాను, రెస్ట్ తీసుకుంటానంటే జ్వరం వస్తూ ఉంటుంది, తలనొప్పి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇది కాదు మనకి సినిమా. కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లాన్ ప్రకారం, ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి. ప్రేక్షకులు దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు. దీని మీద లక్షల రూపాయల బిజినెస్ ఆధారపడి ఉంది, ప్రొడ్యూసర్ లైఫ్ ఆధారపడి ఉంది, ప్రొడ్యూసర్ కుటుంబం ఆధారపడి ఉంది. ఇవన్నీ ఆయన మైండ్లో ఉంటాయి. లేకపోతే జ్వరం వచ్చింది, నేను 2 రోజులు పడుకుంటాను, రెస్ట్ తీసుకుంటానంటే కాదు నువ్వు వచ్చి చేయాల్సిందని ఎవరు అంటారు కదా. సర్లేండి సార్ అంటారు కదా. కానీ ఆయన అలా అనలా. పెట్టండి, షూటింగ్ పెట్టుకోండి, మనం చేసేద్దాం, ఎలాగోలా మనం చేసేసి గట్టిగా మనం అనుకున్న టైంకి రిలీజ్కి వెళ్ళాలి కదా. డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లో ఎదురు చూస్తూ ఉంటారు, ఆడియన్స్ కూడా డేట్ వెళ్ళిపోయింది కదా, రిలీజ్ డేటు. మనం డిలే చేస్తే దాన్ని అదే మొత్తం ఎఫెక్ట్ అవుద్ది అని ఆయన దాన్ని అలాగా హార్డ్ వర్క్, కృషి, పట్టుదల. ఆయనకి 2 మిత్రులు అని చెప్పాం కదా, ఆ మిత్రులను ఎప్పుడు ఆయన వదలడనమాట. ఇప్పటికి కూడా స్టిల్ కంటిన్యూ ఇప్పుడు కూడా అది వాళ్ళ జరుగుతుంది, షూటింగ్ జరుగుతూ ఉంది. మన వీళ్ళ సినిమా 50% అయిపోయింది. బాబీ సినిమా. బాబీది ఒక మెగాస్టార్ సినిమా ఇంత షార్ట్ టైంలో 50% పూర్తి చేయటం. నిన్న మొన్న 50% పూర్తి అనౌన్స్ చేస్తారు కదా. అవునవును. బాబీ సినిమా ఒక మెగాస్టార్ సినిమా ఇంత షార్ట్ టైంలో 50% ఆఫ్ ది షూటింగ్ కంప్లీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత ప్లానింగ్తో చేస్తున్నారు. ఈరోజు ఆయన ప్లానింగ్ కూడా మీరు ఊరికే టైం వేస్ట్ చేయొద్దు, డేట్స్ వేస్ట్ చేయొద్దు, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని పర్ఫెక్ట్గా వర్క్ చేసుకోండి అని అందరినీ గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు విశ్వంబర గ్లిమ్స్ కూడా ఏదో సంథింగ్ చెప్పేసారు, అది కూడా త్వరలో వస్తుంది. విశ్వంబర కూడా రిలీజ్కి రెడీ చేస్తున్నారు. దాని తాలూకు విఎఫ్ఎక్స్ వర్క్, ఈ గ్రాఫిక్స్ వర్క్లో కొంచెం అంత క్వాలిటీ రాలేదు. మళ్ళీ బాగా ప్రేక్షకులకి క్వాలిటీ ఇవ్వడం కోసం ఇదంతా. ఏదో ఒకటి చేసేయాలంటే ఎప్పుడో చేసేయచ్చు కదా, ఎందుకు ఆగడం? మెరిట్ ఇవ్వాలి. మెగాస్టార్ సినిమాలో మెరిట్ ఉండాలి కదా, క్వాలిటీ ఉండాలి కదా, టెక్నికల్గా క్వాలిటీ ఉండాలి కదా. ఆ క్వాలిటీ ఇవ్వడం కోసమే ఈ టైం అంతా తీసుకుంటున్నారు. ఇప్పుడు అప్ టు ది మార్క్ వచ్చేసింది. త్వరలోనే బహుశా దీపావళికి కానీ విజయదశమి కానీ డేట్ వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు, చేస్తారు ఖచ్చితంగా. దీపావళికి వచ్చే సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం. విశ్వంభర ఖచ్చితంగా ఒక పెద్ద ల్యాండ్ మార్క్ సినిమా అవుద్ది, అప్పట్లో మనం జగదేక వీరుడు అదిలోక సుందరి చూసాము. మళ్ళీ అలాంటి ఒక ఫ్యాంటసీ సినిమా మళ్ళీ విశ్వంభర చాన్నాళ్ళ తర్వాత వస్తుంది. ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుద్ది. అంతేకాకుండా ఇప్పుడు బాబీ సినిమా ఒకటి, అదొకటి. దాని తర్వాత కూడా లైనప్లో ఒక 3-4 సినిమాలు ఉన్నాయి. ఆయన 71వ జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటున్నాము ఖచ్చితంగా. ఇంకొకటి ఆయన సెల్ఫ్ డిసిప్లైన్ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవచ్చు. సెల్ఫ్ డిసిప్లైన్. ఆయన 70 years ఆఫ్ ఏజ్లో ఫోటోషూట్లో కొన్ని ఫొటోస్ రిలీజ్ చేశారు. ఎలా ఉన్నాయండి? యంగ్ 25 ఏళ్ళ కుర్రాడులో ఉన్నాడు. మన గ్యాంగ్ లీడర్లో ఎలా ఉన్నారు, ఎముడికి మొగుడు టైంలో ఎలా ఉన్నారు, అసలు అలాంటి ఒక పిక్చర్స్ మనం చూసాం నిన్న. ఆయన రిలీజ్ చేశారు ఫోటోషూట్ చేసి. ప్రతి బర్త్డేకి ఆయన ఫోటోషూట్ చేసి స్టిల్స్ రిలీజ్ చేయడం ఆయనకి ఎప్పటి నుంచో, దాదాపు 30 ఏళ్ల పైగా, 40-45 ఏళ్ళ నుంచి కూడా ఉన్న అలవాటు. అప్పటి నుంచి కూడా ఎప్పుడు మన అడవి దొంగ, కొండవీటి రాజా టైం నుంచి కూడా చూడండి ఇప్పటికీ అది కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే ఆయన గ్యాంగ్ లీడర్ సాంగ్స్ స్టిల్స్లో ఎలా ఉంటారు, దాని తర్వాత ఎలా ఉన్నారు, అట్లా కనిపిస్తున్నారు చక్కగా ఆయన. అంటే సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఎంత ఉపయోగపడుతుంది ఆయన తాలూకు చార్మ్ తగ్గకుండా ఉండడానికి. ఫేస్లో చార్మ్ ఉండాలి కదా. 71 yearsలో రేపు ప్రవేశిస్తుంటే ఆయన చక్కగా ఒక 30-35 years ఏజ్లో ఉన్నట్టుగా చక్కగా మనం యంగ్ గెటప్లో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు, యంగ్గా కనిపిస్తున్నారు. మనం దాన్ని చూసి కూడా మనం నేర్చుకోవాలి. హెల్త్ కాపాడుకోవడం అనే విషయంలో యంగర్ జనరేషన్ అంతా ఇప్పుడు 30-35-40 years ఏజ్లో ఉన్నాళ్ళు కూడా ఆయన్ని చూసి ఆయనలా కదా మనం ఉండాలి. ఆయన 70sలో అలా ఉంటే మనం ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటే కదా అప్పటి వరకు మనం అలా ఉండగలిగేది. ఇప్పుడు 35లో 40లో 45లో ఉన్నాళ్ళు ఈ రోజు నుంచి కేర్ స్టార్ట్ చేస్తేనే కదా ఆయనలాగా ఉండగలిగి 70sకి వెళ్ళినా ఉండేది. మనం గతంలో నేను అనుకుంటే అక్కినేని నాగేశ్వర గారు 90+లో కూడా చలాకీగా హుషారుగా ఉండేవారు. ఆయన మనం చూసినప్పుడు ఆయన వాకింగ్ కానీ
ఆయన నాగేశ్వరరావు గారు రవీంద్ర భారతిలో మెట్లెక్కేటప్పుడు టక్క 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 చెంగుమంట ఎక్కేవాళ్ళు. నేను ఇది ఎప్పుడో 15 ఏళ్ల క్రితం అబ్బా భలే యాక్టివ్గా ఉన్నారనుకునేవాడు. ఇవాళ మనం చిరంజీవి గారిని చూసి కూడా అలా ఇన్స్పైర్ అవ్వాలి. యూత్ అంతా అభిమానులు అందరూ కూడా సినిమాలు చూసే ప్రేక్షకులు అందరూ కూడా సెల్ఫ్ డిసిప్లైన్ ఆయన చూసి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆయన బాడీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఫేస్లో చార్మ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు. మనం సినిమాలు చూసేసి ఆహా భలే చిరంజీవి గారు భలే ఉన్నారు అనుకుంటున్నాం, ఓకే. మనం కూడా అలా ఉండాలి, మనం కూడా ఆరోగ్యాన్ని అలా కాపాడుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండాలి, ఏదైనా పరిమితిలో ఉండాలి, ఆహారం కానీ వ్యవహారం కానీ పరిమితిలో ఉండాలి. కొంతమంది డాక్టర్లు ఒక 40 years వాళ్ళని సార్ మీరు కొంచెం నాన్ వెజ్ తగ్గించండి సార్ అని చెప్పనుకోండి, పేషెంట్ డాక్టర్ గారు సీరియస్గా చూస్తుంటాడు. నాన్ వెజ్ మానేది గడ్డి కాదు తినమంటారా అని అడిగేలాగా చూస్తుంటారు అనమాట. తిన్నావుగా 40 ఏళ్ల పాటు కొంచెం తగ్గించు, మొత్తం మానేయమంటలేదు కదా. అంటే ఇప్పుడు మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే మనమే డిసిప్లైన్గా ఉండాలి. అది మనం చిరంజీవి గారిని చూసి కానీ ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న హీరోలు అందరినీ చూసి కానీ హీరోలు అందరూ కూడా వాళ్ళ సెల్ఫ్ డిసిప్లైన్ని మనం ఫాలో అవ్వాలిగా. 71 years ఆయన కాంటెంపరీస్ ఇంకా 5 ఏళ్ళు తక్కువలో ఉన్నారు కదా. అలా ఉంటే ఆయన కాంటెంపరీస్ కూడా 65లో ఉన్న వాళ్ళు కూడా ఎంత యాక్టివ్ ఎనర్జెటిక్గా ఉన్నారు చూస్తున్నాం కదా. మనం అది చూసి మన సెల్ఫ్ డిసిప్లైన్ మనం చేయాలి కదా. ఇదివరకు కుంభాలు తిన్నామేమో, 45 దాటా కొంచెం తగ్గించుకోవాలి కదా, అది నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు మన హీరోలందరూ కూడా సెల్ఫ్ డిసిప్లైన్ ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో మనందరికీ వాళ్ళు చెప్పకనే మనకు ఒక లెసన్ చెప్తున్నట్టు కదా. అంతే, వాళ్ళు ఉంటున్న విధానం ద్వారా వాళ్ళ అపీరెన్స్ ద్వారా మనకు ఒక పాఠం నేర్పిస్తున్నట్టు కదా. మనం కూడా అది నేర్చుకోవాలి కదా. సార్ ఇప్పుడు ఇంత చిరంజీవి లైఫ్ జర్నీ ఒక ఎత్తు అయితే, కమింగ్ టు రాజకీయం పరంగా మనం ఎలా చూడొచ్చు చిరంజీవి గారిని? రాజకీయాలకు వెళ్ళాలని చాలా ఆయన ఉత్సాహపడ్డారు, చాలా ఉత్సాహంతో వెళ్ళారు, చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. దాదాపు 17 మంది ఎమ్మెల్యేలు ఆయన పార్టీ నుంచి, ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు, కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. రాజకీయాల్లోకి ఆయన వెళ్ళిన లక్ష్యం పూర్తిగా నెరవేరకపోయినా కూడా కేంద్ర మంత్రిగా పనిచేయడం వరకు ఒక మంచి సక్సెస్గానే మనం భావించవచ్చు. అయితే ఆయన శ్రేయోభిలాషులు కానీ, అలాంటి ఫిలిం జర్నలిస్టులు కానీ, సినిమాల్లో ఆయనతో పాటు పనిచేసే డైరెక్టర్లు కానీ మీకు రాజకీయాలు అంతగా సూట్ అవ్వు, అంత లౌక్యము, అంత వ్యూహ ప్రతివ్యూహాలు మీరు మ్యాచ్ ఎవరేమో అనిపిస్తుందని ముందు నుంచి చెప్పడం, ఆ తర్వాత కూడా చెప్పడం, ఇదంతా తర్వాత ఆయన కూడా ఈ రాజకీయాలు మనకు మ్యాచ్ అవ్వు అని ఆయన కూడా రియలైజ్ అయ్యారు. చాలా సందర్భాల్లో ఆయన కూడా చెప్పారు. అందుకని పూర్తిగా ఆయన రాజకీయాల నుంచి తర్వాత విరమించుకున్నారు. పూర్తిగా నా టైము సినిమాలకే కేటాయిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 దగ్గర నుంచి ఆయన రెగ్యులర్గా సినిమాలే చేస్తున్నారు. రాజకీయాల్లో కూడా ఆయనది మంచి సక్సెస్ అని చెప్పచ్చు. ఎందుకంటే కేంద్ర మంత్రిగా అతి తక్కువ కాలంలోనే ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం, సరే ఇక అది వద్దనేటువంటి అభిప్రాయం ఆయనకు కలిగింది, అందరి చుట్టూ ఆయన శ్రేయభిలాషులు అందరికి కూడా కలిగింది. మేము కూడా ఫిలిం జర్నలిస్టులు మేము ఎప్పుడు కలిసినా కూడా ఎందుకు సార్ మనకి మీరు ఇక్కడ మెగాస్టారు అక్కడికి ఎందుకు అని మేము కూడా కొంచెం డిస్కరేజింగ్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే అక్కడ ఉన్న ఇబ్బందులు ఆయనకు వస్తున్న ఇబ్బందులను చూసిన మీదట అలాగా మాట్లాడటం జరిగేది. ఆయన వచ్చేసరి బ్రహ్మాండంగా ఖైదీ నెంబర్ 150 నుంచి మళ్ళీ ఒక వేవ్ స్టార్ట్ అయింది, మెగా వేవ్, అది జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇక కుటుంబం విషయానికి వస్తే వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ సూపర్ డూపర్గా మెగా పవర్ స్టార్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. హార్డ్ వర్క్తో, కమిట్మెంట్తో అతను తన కెరీర్ని నిర్మించుకున్నాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. చాలా RRRతో అతను చాలా పెద్ద రేంజ్ హీరో అయ్యాడు. పెద్దితో మంచిగా హిట్ కొట్టాడు, ఇక రెగ్యులర్ కొడుతున్నాడు. వాళ్ళ అబ్బాయి సక్సెస్ని కూడా ఆయన దగ్గర నుంచి చాలా కీన్గా చూస్తూ ఉన్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే వాళ్ళ అమ్మాయి ప్రొడ్యూసర్గా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారిలో పార్ట్నర్షిప్లో ఉన్నారు, సక్సెస్ అయ్యారు. ఇంకా సినిమాలు రెగ్యులర్గా చిన్నవి పెద్దవి తీస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద సినిమాల్లో కూడా ఎంటర్ అవుతూ ఉన్నారు. అట్లాగే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. తన కుటుంబంలో తన వాళ్ళందరినీ కూడా ఒక దారిలోకి తీసుకొచ్చి ఒక కుటుంబ పెద్దగా ఆయన ఇప్పుడు దాదాపు 25 ఏళ్ల క్రితమే ఆయన రిచెస్ట్ పర్సన్.
అయితే ఆయన సంపద ఏంటంటే ఆయన రియల్ సంపద ఆయన కుటుంబం, ఆయన తాత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు అక్క చెల్లెలు మేనల్లుళ్ళు, ఇదంతా ఆయన సంపద. ఆయన ఏ ఫంక్షన్ ఉన్నా అందరూ వస్తారు, అందరూ కలిసి కూర్చుని మాటలు చెప్పుకుని కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఆ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం, పూజలు చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం, వ్రతాలు పూజలు అవి చేస్తుంటారు, ఇంట్లో అందరూ వస్తారు, అన్ని కూడా వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ వస్తుంటారు. చూడండి ఇప్పుడు వరుణ్ తేజ్ ఒక దారిలోకి వచ్చాడు, పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడో వచ్చారు, ఆయన చక్కగా పవర్ స్టార్ రేంజ్కి వెళ్ళారు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన డిప్యూటీ సీఎం దాకా వెళ్ళారు, ముందు ముందు ఇంకా పై స్థాయికి కూడా వెళ్తారు. నాగబాబు గారు పాలిటిక్స్లో కూడా మంచి రేంజ్లో ఉన్నారు ఇప్పుడు, ఆయన కూడా ఎన్నో సినిమాలు యాక్ట్ చేశారు. ఇప్పుడు నాగబాబు గారి అబ్బాయి వరుణ్ తేజ్ రీసెంట్గా కనకరాజుతో హిట్ కొట్టారు, కొరియర్ కనకరాజుతో. వీళ్ళందరి కెరీర్కి ఒక బాటలు వేసింది, పునాది వేసింది, దారి వేసింది చిరంజీవి గారు. ఆయన వేసిన దారిలో వీళ్ళందరూ చక్కగా వెళ్తున్నారు, డిసిప్లైన్డ్గా వెళ్తున్నారు, మంచి మంచి విజయాలు సాధిస్తున్నారు. ఒకసారి అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక స్టేబుల్ కెరీర్ని వీళ్ళంతా మెయింటైన్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ సిస్టర్ నిహారిక కొణిదెల, ఆ అమ్మాయి కూడా ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళతో నేషనల్ అవార్డు కూడా కొట్టింది. రెగ్యులర్గా సినిమాలు చూస్తుంది, మన రాకాస అని ఒక సినిమా చేస్తుంది, టీవీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంది. అందరికీ కూడా ఆయన ఒక పెద్ద అండ, కుటుంబ పెద్ద. ఆయన సంపాదన పరంగా రిచెస్ట్ అయ్యి ఉండొచ్చేమో కానీ మనసులో ఆయన ఒక మధ్యతరగతి కుటుంబ పెద్ద, డౌన్ టు ఎర్త్. మధ్యతరగతి కుటుంబానికి ఒక కుటుంబ పెద్ద ఎలాంటి పాత్ర ఉంటుందో అలా తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అట్లా రెక్కల కింద కాచుకున్నట్టుగా. అట్లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు కూడా హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి, అఖిరానందన్ కూడా హీరోగా ఇంట్రడ్యూస్ చేసేటువంటి ఆలోచనలు, వార్తలు మనం వింటూ ఉన్నాం. దానికి కూడా పునాది ఎక్కడ పడినట్టు? చిరంజీవి గారి దగ్గరే పడినట్టు. అట్లా ఇప్పుడు రేపొద్దున అఖిరానందన్ వచ్చినా కూడా మెగా ఫ్యాన్స్ అందరూ అతనితో ఉంటారు. అలాగే బిగినింగ్లో ఫస్ట్లో మరి అల్లు అర్జున్ వచ్చినప్పుడు కానీ, శిరీష్ వచ్చినప్పుడు కానీ మెగా కాంపౌండ్ నుంచి వచ్చినట్టే కదా అందరూ కూడా. అందరికీ తన కుటుంబం మొత్తాన్ని కూడా చక్కగా నిలబెట్టుకుని మహావృక్షంలాగా ఆయన ఉండి, ప్రధాన స్టెమ్ కాండంలాగా ఆయన ఉండి, చుట్టూ కొమ్మల్లాగా వీళ్ళంతా ఉండి ఆయన్ని ఎంతో గౌరవిస్తారు వీళ్ళంతా కూడా. ఆయన కుటుంబ పెద్దగా ఆయనకి ఇచ్చే గౌరవం, ఆయన వీళ్ళందరినీ చూసుకొని ఆయన పొందే సంతృప్తి, అది అన్నిటికంటే ఆయనకి పెద్ద సంపద. కాబట్టి ఈ 71వ పుట్టినరోజు సందర్భంగా మనం మెగాస్టార్కి శుభాకాంక్షలు తెలియజేద్దాం కిరణ్ టీవీ తరఫు నుంచి. ముందు ముందు ఆయన నుంచి ఇంకా వైవిధ్యమైన సినిమాలు వస్తాయి, ఇంకా వైవిధ్యమైన పాత్రలు ఆయన చేస్తారు, ఆయన మనసులో ఇంకా చాలా ఉన్నాయి. అంతేకాకుండా రాబోయే 200-300 సంవత్సరాల వరకు ఆయన కీర్తి నిలబడేలాగా కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా జరుగుతున్నాయి అనేటువంటి వార్తలు అయితే విన్నాను నేను. ఖచ్చితంగా ఆయన ఏదో ఒక పెద్ద ప్రాజెక్టు, ఎప్పటికీ స్థిరస్థాయిగా నిలబడి ఉండేటువంటి ఒక ప్రాజెక్టుకి ఆయన మనసులో రూపకల్పన జరుగుతున్నట్టు, సన్నిహితులతో చర్చలు జరుగుతున్నట్టు కూడా నాకు కొంత సమాచారం ఉంది. చూద్దాం, ముందు ముందు అవన్నీ బయటకు వస్తాయి, మనం అన్నీ గమనిస్తాము, మన వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఈ 71వ జన్మదినోత్సవం సందర్భంగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి కిరణ్ టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము కూడా తెలియజేస్తున్నాం. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మెగాస్టార్ చిరంజీవి గారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మొత్తం ఆయన గురించి ప్రస్తావన మాకు క్లియర్ కట్గా మా ఆడియన్స్కి చూపించినందుకు మీకు చాలా అంటే చాలా ధన్యవాదాలు. ట్రై చేశాము, చూద్దాం ప్రేక్షకుల ఆదరణ ఎంతవరకు ఉంటుందో చూద్దాం. ఓకే, చూశారు కదా, మరొక టాపిక్తో కలుద్దాం. కిరణ్ టీవీని చూస్తున్నాను.